ఎక్కడికి అబ్బా సర్దేస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు సీతారాముల కళ్యాణానికి వెళ్తున్నాను అనమాట. ఇంకా మా గల్లీలో అయితే సీతారాముల కళ్యాణం అయితే చేసేస్తున్నారు. ఇంకా అసలు ఈ విషయం ఏంటంటే, నేనైతే ఎన్ని హాఫ్ శారీస్ ఉన్నా కూడా నాకు ఆ మూమెంట్లో ఏది కట్టుకోవాలనేది అయితే కన్ఫ్యూజ్ ఉంటుంది. అది మీకు కూడా ఉంటుందా అమ్మాయిలకి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నిజంగా చెప్తున్నాను కదా, అన్ని వాటిల్లో కూడా నాకేంటంటే మళ్ళీ కొత్తగానే ఏదైనా కుట్టించుకుందాం అప్పటికి ఆ డేకి అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా అలానే కుట్టించేసాను. 1 టైం 2 టైమ్స్ అయితేనే వేసేసుకుంటా. మళ్ళీ చాలా సార్లు అయితే నేను వేయననమాట. ఇంకా ఈ శారీ కూడా తీసుకున్నాను స్కై బ్లూ. అది అసలు ఇంతవరకు వేయలేదు. ఈసారైనా ట్రై చేద్దాం అనుకున్నా. కానీ శారీ నా వద్దు. ఈ సమ్మర్లో అసలు ఇది మనం చేయడానికే చాలా కష్టం ఉంటుంది. హాఫ్ శారీ కూడా డీల్ చేయడానికి. ఇంకా శారీ అంటే వద్దనిపించింది అనమాట. ఇంకా అన్ని వాటిల్లో కంటే కూడా నాకు వైట్ హాఫ్ శారీ అయితే ఓకే ఇప్పటికి అనేసి, కళ్యాణం కదా మంచిగా ఉంటుంది అనేసి అనుకున్నాను అనమాట. ఇంకా గెట్ రెడీ అయితే చేస్తున్నాను. ఇంకా మంచిగా అయితే నేను అసలు ఎప్పుడు కూడా ఓవర్ మేకప్ అయితే దేని మీదకి వేయను. అసలు మేకప్ ప్రోడక్ట్స్ ఏవి కూడా వాడను. ఇంకా ఓన్లీ అలా ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటే యూజ్ చేస్తాను. లిప్ బామ్, లిప్స్టిక్ అంతే. చాలామంది ఇక్కడ నన్ను చూసే వాళ్ళు కూడా అనుకుంటారు అనమాట మేకప్ అయితే యూజ్ చేస్తాను అనేసి. నేను అసలు ఏం చేయను. నాకు నచ్చినట్టే నేను రెడీ అవుతాను. అది సింపుల్గా ఉండొచ్చు. నాకు కంఫర్ట్గా అనిపించే వాటితోనే నేను రెడీ అవుతాను అనమాట. ఇంకైతే మంచిగా పౌడర్ పూసేసుకొని, నేనేంటంటే మీకు చాలా వీడియోస్లలో చెప్పేశాను కదా, నేను ఎంత రెడీ అయినా నాకు కుంకుమ అంటే చాలా ఇష్టం. అది లైట్గా అయినా కూడా నేను పెడితే నాకు ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది అనమాట. ఏంటంటే పొద్దున్నే 10 కని వేశారు బ్యానర్లో. కానీ అక్కడ కళ్యాణం చేసింది అయితే 12 చేశారనమాట. ఎందుకంటే ఒకప్పుడు అందరూ కలిసి చేసేవారు అనమాట. ఇప్పుడు ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉండిపోతున్నారు కాబట్టి కళ్యాణాన్ని కూడా చాలా తక్కువగా, అంటే మంచిగానే చేస్తున్నారు, చేయట్లేదని చెప్పట్లేదు. కానీ ఏంటంటే మనుషులు అయితే తక్కువ మంది ఉంటారు. ఒకప్పుడైతే దేవుడి కళ్యాణం అంటే చాలా మంది వచ్చేసేవారు, పిలిచినా పిలిచకపోయినా. కానీ ఇప్పుడు అలా కాదు, ఎవరైనా పిలిచాలి అనేది ఒక మైండ్ సెట్లో పెట్టుకుంటున్నారనమాట. దేవుడి కళ్యాణానికి ఏంటండి మనం పిలిచేది, నిజంగానే చెప్తున్నాను కదా. నేనైతే మళ్ళీ ఏమనుకుంటున్నానంటే, మా గల్లీలో ముందు ఎలా జరుగుతుందో అలానే జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. రామస్వామి వింటేనా అలానే జరగాలి. నా లాస్ట్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్